ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో ఇప్పుడు వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంటుంది తెలియజేయండి. దాంతో పాటుగా గ్రహణం ఎఫెక్ట్ వీరిపైన ఏమైనా ఉంటుందా? సో దట్ న్యాచురల్గా వస్తున్న ఇప్పుడు మన పితృపక్షాలు కానివ్వండి, లేదంటే దేవి నవరాత్రులు కానీ వీరిలో ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు? సో వృషభ రాశి మోస్ట్ లక్కీయెస్ట్ రాశి, మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. ఈ మాట అన్నప్పుడు నాకు వేరే మంది ఫోన్లు చేస్తుంటారు. నో కాంట్రవర్సీ రాశి. ఫోన్లు చేసి ఏమండి ఆహా ఓహో అని చెప్తారు, అంటే విలేజ్ నుంచి చేస్తారు కదా, ఇలానే మాట్లాడతారు అంటే ఆహా ఓహో అంటున్నారు, మాకేం లేదండి ఇక్కడ ఏంటంటే అని అడుగుతూ ఉంటారు. మరే 2 రీజన్లు అండి. ఒకటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, అది ట్రూ, దేర్ ఇస్ నో వే అనమాట. నాకు ఎందుకంటే నాకు వృషభ రాశి చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఇంట్లో కూడా ఉన్నారు, బంధువులు ఉన్నారు. మా అత్తగారు ఏదైనా ఉంచింది అనుకోండి ఇమీడియట్ నాకు ఫోన్ అయ్యా సురేష్ ఏంది ఇలా చెప్పాను అడుగుతుంది. అందుకని ఈ రాశి వాళ్ళు నాకు బాగా చూస్తూ ఉంటాను కళ్ళ ముందు, కాబట్టి సెన్స్ అవుతూ ఉంటాను. ఒకటి బెస్ట్, వీళ్ళకి బాగలేదంటే ఇంకెవరికి బాగలేదు, అలా ఉంది. వీరంతా అలానే ఉండాలి. అందులోనూ లాస్ట్ మంత్ మధ్యలో 2 months ఇబ్బంది పడ్డారు. లాస్ట్ మంత్ నుంచి ఆల్రెడీ పాజిటివ్ సైన్స్ వచ్చింది, సెప్టెంబర్లో కూడా పాజిటివ్ సైన్స్ ఉంది. ఇలా లక్ష్యం అంటే ఏ గ్రహం అయితే వీళ్ళకి ఇబ్బంది పెట్టాలని చూస్తుందో ఆ గ్రహానికి ఇబ్బంది పెట్టడానికి వేరే ప్లానెట్స్ అడ్డొచ్చేసి ఆపేస్తూ ఉంటాయి. దీన్ని విపరీత వేద అంటారు. వీళ్ళకి లాస్ట్ మంత్ మనకి ఆగస్ట్ మంత్ లోనే అలానే జరిగింది, సెప్టెంబర్ మంత్ లోనే అలానే జరిగింది. ఏ గ్రహాలైనా ఇబ్బంది పెడతాను వీళ్ళ దగ్గరకు వస్తే ఆ టైంకి ఇంకో గ్రహం అడ్డొచ్చేసి ఆపేస్తూ ఉంది. ఆ అడ్డొచ్చిన గ్రహం వాళ్ళకి మంచి చేస్తూ ఉంది అనమాట. ఇలా ఒక లక్కీగా రోల్ అవుతూ ఉన్న రాశి ఏదంటే వృషభ రాశి అని మనం చెప్పుకోవాలి. ఈ టైంలో వీళ్ళకి మీరు చెప్పిన విధంగా గ్రహణం యొక్క ఎఫెక్ట్ వీళ్ళకి కొంచెం నెగిటివ్ గా ఉంటుంది. మనకి గ్రహణం ఏం చెప్తారంటే అండి 1 month అటు ఇటు సీరియస్ గా ఉంటది, 3 months వరకు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని ఈ రాశి వాళ్ళకి ఏదైనా రెమెడీ ఉంటే గ్రహణాన్ని మాత్రం చాలా తప్పకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. ఆ సూతకం టైంని గమనించుకొని ఫాస్టింగ్ ఉండటం కానీ, అంటే సాత్వికంగా తినటం. ఆ గ్రహణం టైంలో మాత్రం దానికి సపరేట్ వీడియో చేద్దాం ఎలా చేస్తే బాగుంటుంది అనేది. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మంత్ కూడా ఒక లక్కీయెస్ట్ మంత్ మనం అనుకోవాలన్నమాట. అది ఏంటో మనం వివరాలు చూద్దాం. ఫస్ట్ కృతికా నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు అంతా ఈ వృషభ రాశిలో ఉంటారు. మనకి ఈ సెప్టెంబర్ మంత్ లో 4 గ్రహాలు 13, 15, 17 ఓకే 13th, 15th and 17th డేట్స్ మారుతూ ఉన్నాయి. ఇందులో మనకి వచ్చేటప్పటికి సూర్యుడు బుధుడు వీళ్ళు తులారాశిలోకి కన్య రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారండి. ఒకటే రోజున ఎంటర్ అవుతున్నాం 17th and 15th ఏమవుతుందంటే మనకి శుక్రుడు వచ్చేటప్పుడు సింహరాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు, తులారాశిలోకి కుజుడు ఎంటర్ అవుతున్నారు. అంటే 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ గా మనం కనుక చూస్తే వీళ్ళకి ఒక రకంగా చాలా పాజిటివ్ గా ఉందని చెప్పాలి. ఏదైనా గ్రహం పాజిటివ్ గా లేకపోయినా కానీ వేరే గ్రహం ఉండటం చేత అది పాజిటివ్ గా టర్న్ అవుట్ అవుతుంది, అంటే అవుట్కమ్ టోటల్ గా పాజిటివ్ గా ఉంటుందని మనం చెప్పుకోవాలి. ఇందులో మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం కనుక చూస్తే ఫస్ట్ ఎవరైనా ఇలా అవమానించాలనుకుంటే వాళ్ళు భంగపడి దూరం వెళ్ళిపోతారు, అంటే అవమానించే అంతవరకు రాదు. తర్వాత ధనం కనుక కోల్పోయే అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వీళ్ళ అదృష్టం బాగుండి ధనం కోల్పోరు, ఏదో ఒక విధంగా వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత వీళ్ళకి ఏమవుతుందంటేనండి శని 11th house లో ఉండి విశేష లాభాన్ని ఇస్తున్నారు, గురువు 2nd house లో ఉండి విశేష లాభాన్ని ఇస్తున్నారు. 2 పెద్ద గ్రహాలు చాలా బాగున్నాయి. ఈ హోల్ ఇయర్ అంతా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మారిన గ్రహాలు కనుక మనం చూసుకుంటే 15th తర్వాత సూర్యుడు వీళ్ళకి దుఃఖాన్ని కలిగించే స్థితిలో ఉన్న విపరీత వేద వల్ల ఆయన ఏమీ చేయలేకుండా నార్మల్ గా అయిపోతాడు. రెండవది కుజుడు వీళ్ళకి 6th house లో ఉండి విపరీతంగా మనకి యోగ్యతను ఇస్తూ ఉంటాడు, ధైర్య సాహసాలు పరాక్రమం మొత్తం వీళ్ళకి సంపదలు వీళ్ళ చుట్టూ వచ్చి పడిపోయేటట్లు ఉంటుంది అనమాట. నెక్స్ట్ బుధుడు భార్యతోటి గొడవతోటి పిల్లలతో గొడవలు చేసే ఉన్న సిచ్యువేషన్ ఉంటుంది, కానీ గొడవలు వచ్చినా వెరీ క్విక్ గా అన్ని రిజాల్వ్ అయిపోయి నార్మల్ అయిపోతారు. వెరీ క్విక్ గా, అంటే గ్రహం కొద్దిగా వాడి మీద ఇంపాక్ట్ ఉంటుందండి, బట్ వెరీ క్విక్ గా దాని నుంచి బయటపడేసి చాలా చక్కగా హ్యాపీగా ఉంటారు. లాస్ట్లో శుక్రుడు వీళ్ళకి సుఖాన్ని ఆల్రౌండ్ ప్రాస్పరిటీని ఇస్తూ ఉన్నారు. దీని యొక్క ఇంపాక్ట్ కూడా వీళ్ళకి కొంచెం తక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవాలి. మనం చూసుకుంటే వీళ్ళకి తటస్థంగా ఉండి పాజిటివ్ సైడ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు వీళ్ళకి 5th house లో ఉండి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారని చెప్తున్నాను, అంటే ఖచ్చితంగా మంచి చేస్తారని చెప్పలేం, ఖచ్చితంగా చెడు చేస్తారని కూడా మనం చెప్పలేం, మిక్స్డ్గా ఉంది. కొన్ని చోట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ బేసికల్గా నేనేం చెప్తానంటే వీళ్ళకి ఈ రాశి ఈ మంత్ పాజిటివ్గా ఉండాలి నెగిటివ్గా ఉండాలనేది అబ్సల్యూట్లీ దేవుడు వీళ్ళకే ఇచ్చేసాడు అనమాట. పేరెంట్స్ ఒకసారి ఊరికి వెళ్ళిపోతుంటారు, మీకు ఫ్రీడమ్ అలా అనుకోవచ్చు, పేరెంట్స్ పిల్లలు అనుకోవచ్చు అనమాట. అందుకని గ్రహాలన్నీ మీకు ఓన్ చాయిస్ ఇచ్చేసి మీరు ఎలా ఉంటారు అనేది మీరే ఆలోచించుకోవాలి. ఒకటి ఈ టైంలో సూర్యుడు ఏం చేస్తాడంటే దేహాలాస్యం,
ఫిజికల్గా కొంచెం టైర్డ్నెస్ ఇస్తాడు. రెండోది మనస్తాపం, ఏదో దిగులుకు చెందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే సుహృద్వేషం, బంధువులతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం, స్నేహితులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ధన వ్యయం, బట్ వీటన్నిటికంటే ముఖ్యంగా ఇవన్నీ చిన్నగా ఉంటాయి. బుద్ధి చాంచల్యం, మైండ్ ఫ్లక్చువేషన్స్ లో ఉంటూ ఉంటుంది అనమాట. అందుకని వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళు కనుక చూసుకుంటే సోమర్తనం, తర్వాత స్నేహితుల వాళ్ళ ఇబ్బందులు, బుద్ధిని కోల్పోవటం ఎక్కువగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెయిన్ మైండ్ సెట్ అటు ఇటు మారుతూ ఉంటుంది. ఏ డెసిషన్ సరిగా తీసుకోలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ టైంలో లాంగ్ రన్ డెసిషన్లు, స్ట్రాటజీలు, ఇట్లాంటి పన్నాగాలు పనులు ఇలాంటివి చేస్తే వీళ్ళు ఫెయిల్ అయిపోతారు. బట్ సింపుల్గా, హంబుల్గా, హానెస్ట్గా ఉంటే చాలా బాగుంటారు. ఈ టైంలో వీళ్ళు ధన ప్రవాహం చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కుజుడు వీళ్ళకి విపరీతంగా యోగ్యతను తీసుకుని వస్తున్నారండి. వీళ్ళు 6th హౌస్లో ఉండటం తోటి కుజుడు వీళ్ళకి ఏమవుతుంటే వస్త్రలాభం, ధనలాభం, ధాన్యలాభం, యశాశక్తి. యశాస్త్ర అంటే కీర్తి ప్రతిష్టలు చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది, యశస్సు అంటే. తర్వాత మనోల్లాసు, మనసంతా చాలా హ్యాపీగా ఉంటుంది. ధర్మసిద్ధి, మంచి పనులు చేస్తే మంచి వచ్చేస్తుంది. మీకు ఇందాక నేను చెప్పాను, తల్లిదండ్రులు ఊరికి వెళ్ళిపోయారు అనుకోండి, అనేది మన చాయిస్. ఏదో గిల్టీగా ఉండి పనులు చేసి గిల్టీగా ఉంటామా, గొప్ప గొప్ప పనులు చేసుకుని బుద్ధిగా ఉంటాం, అది మన చాయిస్. మనం న్యాచురల్ గా సెకండ్ కేటగిరీకి వెళ్ళిపోతాం అనమాట, సహజం, ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి. కానీ ఈ టైంలో వృషభ రాశి వాళ్ళు ట్రస్ట్ అండి, మంచి ఉద్దేశంతో ఏ పని చేసినా ఆ పని టక్కన నెలకొచ్చేస్తారు. నా ఫోన్లు చేసి చెప్తుంటారు చూసారా, వాళ్ళ మైండ్లోనే నెగిటివ్ ఉంటుంది. ఫస్ట్ లో చెప్పాను కదండి, ఏమండి మాకు రావట్లంటే ఎలా వస్తుంది, కష్టపడి పని చేసుకుని తృప్తిగా ఉంటే వస్తుంది. ప్లానెట్స్ కొంతవరకు హెల్ప్ చేస్తాయి. మీరు వంచకపోయి ప్యూర్ ఇంటెన్షన్స్ లేకుండా ఎలా పడితే అలా చేస్తే ఎలా వస్తుంది చెప్పండి. ప్లానెట్స్ అవి తీసుకొచ్చేవో కదా, దే విల్ క్రియేట్ ద ఇంపాక్ట్. మన మీద కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అంతే కదా. అందుకని మనకి కర్మకు చాలా పవర్ ఉంటుందండి. ఈ రోజు కాకపోతే రేపు కష్టపడితే ఫలితం వస్తుంది. ఈ రోజు ఇబ్బంది పెట్టిన ప్లానెట్ రేపు పాజిటివ్ గా ఉంటుంది. బట్ ఇప్పుడు చేసుకుంటూ పోతేనే కదా అప్పుడు రిజల్ట్ వచ్చేది. తర్వాత వీటన్నిటికీ బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే భార్యతో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. బట్ ఈ టైంలో కొత్తగా వస్తువులు కొనే అవకాశం ఎక్కువ ఉంటుందండి. పర్టికులర్ మోస్ట్లీ బంగారం కొనటం, ఫిక్స్డ్ ఎస్టేట్లు కొనటం, రియల్ ఎస్టేట్కి సంబంధించిన భూమికి సంబంధించిన చాలా లక్ వస్తుంది. ఎవరైనా రియల్ ఎస్టేట్లు వాళ్ళు ఉంటే కనుక మంచి ఫేవరబుల్ టైం అని మనం అనుకోవచ్చు వీళ్ళకి. తర్వాత భార్యతో కానీ తెలిసిన వాళ్ళతో కొంచెం సపరేషన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ శుక్రుడు 4వ ఇంట్లో ఉండటం తోటి విపరీతమైన సుఖాన్ని ఇచ్చేస్తాడు ఇంటి విషయాల్లో. ఏమని చెప్తాడు, స్వబుద్ధి బంధు సన్మానం అంటే బుద్ధి ఇంటలెక్ట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది వీళ్ళకి. బంధు సన్మానం, బంధువులతో చక్కగా కలిసి ఉండటం, వాళ్ళ చేత అప్రిషియేషన్స్ ఉంటుంది. నెక్స్ట్ స్త్రీ సంభాషణ సంభ్రమ. వీళ్ళు జెంట్స్ అయితే చక్కగా లేడీస్తో మాట్లాడుతూ ఒక కలివిడిగా ఉండటం, ఇంట్లో కానివ్వండి బయట వాళ్ళతో చాలా హార్మోనియస్గా ఉండేసి ప్రోగ్రెసివ్గా ఉంటారు. ఇన్ కేస్ లేడీస్ ఈ రాసి వాళ్ళు అయితే సేమ్ ఇదే పురుషులతో జెంట్స్తో చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పుత్రమిత్ర కళాత్రాది విద్యాగోష్ఠుసు. వీళ్ళు ఒక గంభీరమైన మాటలతోటి, ఆధ్యాత్మికమైన మాటలతోటి, హైలీ ఎడ్యుకేటివ్గా, హైలీ గైడెన్స్ ఇచ్చే విధంగా శుక్రుడి యొక్క ప్రభావంతో ఈ రాశి వాళ్ళు ఉంటారని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎవరైతే కెరియర్లో ఉన్నారో గోల్డెన్ టైం అండి. ట్రస్ట్ మీ, ఇట్ ఇస్ రియల్లీ గోల్డెన్ టైం. ఇన్ కేస్ ఎవరైనా కనుక కెరియర్లో బాగలేకపోతే ఎమర్జెన్సీగా నాకు కాల్ చేయండి, ఎందుకు లేదో నేను చూస్తాను వాళ్ళకి. అందుకే దాన్ని ఇండివిజువల్ చార్ట్ కూడా చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇండివిజువల్ చార్ట్ బాగుంటుంది, గోచారం బాగుంటుంది, కానీ వీళ్ళ మైండ్ సెట్ బాగోదండి. అందుకని మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ అండి. యోగా ఉదయాన్నే లేగటం, యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, వేరే వాళ్ళకి హెల్ప్ చేయటం, హంబుల్గా ఉండటం, ఎప్పుడు నేర్చుకుండటం, ఎనర్జెటిక్గా ఉండటం, ఎలాంటి గ్రహాలు ఉన్నా ఇది సేఫ్ గార్డ్ చేస్తుందండి. సో వీళ్ళకి అఫీషియల్ గా చాలా బాగుంటుంది, ఏ పని చేసినా కలిసి వస్తుందండి. సో మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుంది? ఇందులో 3 అండి, కృతిక, రోహిణి, మృగశిర నక్షత్రాలు ఉంటాయి. ఇందులో కృతిక నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ వీళ్ళకి ఏ పని చేసినా జయం, రెండోది ధన ప్రాప్తి, మూడోది ఇంతవరకు మాకు చాలు కదండి. నెక్స్ట్ వీళ్ళకి బంధనము, భయము అనేది 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒకటి ఏదో ఒక విషయంలో వీళ్ళకి ఫ్యూచర్ గురించి ఆలోచించడము, ఒక బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. ఈ టైంలో ఆస్ట్రాలజికల్గా మనం హెల్ప్ చేయొచ్చు వాళ్ళకి. నెక్స్ట్ భయపడుతున్నట్టు సిచ్యువేషన్స్ ఉంటుంది. ఈ భయపడుతున్నట్టు కూడా బేసికల్గా ధనం గురించి కానివ్వండి, భార్య భర్తలకు సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది. తప్ప మిగతా అంతా బాగుంది. నెక్స్ట్ రోహిణి నక్షత్రాలకి ఫస్ట్ జయప్రదంగా ఉంటుంది, ఏ పని చేసినా కలిసి వస్తుంది, ధనలాభం ఉంది. వీళ్ళు కూడాను భయము, బంధనము చూపిస్తుంది. నెక్స్ట్ మృగశిర నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి జయము, 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 ధనలాభం. సూపర్. ఒకే ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం బంధించబడినట్లుండే ఒక పరిస్థితి ఉంటుంది. దీనికి మన కన్సల్ట్ అయితే మనం వాళ్ళకి ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ లో ఎలా ఉంటుంది అని మనకి వివరించి చెప్పవచ్చు. మనకి శాస్త్రాలు ఏం చెప్పారంటే, ఎన్ని శాస్త్రాలు ఉన్నా జ్యోతిష శాస్త్రం దానిపైన ఉంటే శుభం అంటండి. అందుకని మనకి వేదాలలో లాస్ట్ లో జ్యోతిషాన్ని పెట్టారు, అన్ని వేదాలు రాశారు.
సామవేదం, అథర్వవేదం ఎన్నో రాశారు. దానికి జ్యోతిష్యం ఎందుకు పెట్టారంటే ఆ జ్యోతిష్యం లేకపోతే ఆ లైట్, కాంతి, శోభం ఉండదండి. అందుకని మీరు సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్ని కలవండి, మెంటార్స్ని కలవండి, వాళ్ళని కలవండి. ఆస్ట్రాలజికల్గా కూడాను చాలా ఇన్సైట్స్ మనం ఈ జ్యోతిష శాస్త్రం ద్వారా పట్టుకోవచ్చు. సో ఇవన్నీ చేసుకొని చక్కగా రెమెడీస్ అంతా హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుంది. రోహిణీ నక్షత్రం వాళ్ళు రాంగ్ డెసిషన్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బీ కేర్ఫుల్. నేను మొదట్లో చెప్పాను మీకు, ఏమని చెప్పాను, ఏమండి ఈ మంత్ ఇట్స్ లైస్ ఇన్ దేర్ హ్యాండ్. రాంగ్ డెసిషన్ అది మీ చాయిస్లో ఉంది. నెక్స్ట్ మృగశిర నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం, బుద్ధి నాశనం రెండు చూపిస్తుంది. రాంగ్ డెసిషన్ తీసుకుంటారు. జెంట్స్ అయితే వాళ్ళ సరౌండింగ్ లో ఉన్న స్త్రీల ద్వారా వీళ్ళకి ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తెలిసిన వాళ్ళే. తర్వాత లేడీస్ అయితే ద సేమ్ వయసు వరుస ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. యా, దట్స్ ఆల్ అండి. మరి వీరి పరిహారాలు, వీళ్ళకి పరిహారం ఫస్ట్ ఎవరికైతే జాబులు లేక ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి మనకి కనెక్ట్ అయితే వాళ్ళకి హారోస్కోప్ చూడొచ్చు అండి డీటెయిల్గా. బట్ ఈ టైంలో అంతా బాగుండాలి వాళ్ళకి. ఇన్ కేసు స్టిల్ ఎవరికైనా కనుక రావట్లేదు అని వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటే లక్ష్మీ గణపతికి సంబంధించిన హోమము, అలానే మనకి ఏం చెప్తారంటే స్వర్ణ లక్ష్మి హోమం అని ఒక హోమం ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్, పవర్ఫుల్ అండి అది. ఆ హోమం అది చేయించుకుంటే వీళ్ళ చుట్టూ ఒక పాజిటివ్ ఆరా వచ్చేసి ధనం రావడానికి ఒక పాత్ వచ్చేస్తుంది. ఇది ఒకటి చేయించుకోవచ్చు. రెండు, వీళ్ళకి భయం పడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అండి మన్యు పాశుపత అభిషేకము, లేదా మనకి సుదర్శన హోమము, లేదంటే చండీ హోమం చేయించుకున్నా చాలా బాగుంటుంది. వీళ్ళకి అంతా బాగుంది కాబట్టి అండి ధన ప్రవాహం కూడా చాలా ఎక్కువగా ఉంది, సక్సెస్ఫుల్ గా ఉంది. ఎక్కడైనా హర్డిల్స్ ఉంటే మనకు ఒకసారి కనెక్ట్ అయితే దానికి సంబంధించిన రెమెడీస్ అన్ని మనం చేసుకోవచ్చు. బట్ ద న్యాచురల్ అండ్ బ్యూటిఫుల్ రెమెడీస్ మీరు ఇందాక చెప్పినట్లు గ్రహణం చాలా చక్కగా ఆ టయాన్ని సద్వినియోగం చేసుకోండి. పితృపక్షాలు అనేది ద కీ ఫర్ ది మనీ అండి. పితృపక్షాలు ఎవరైతే కనుక చేస్తూ ఉంటారో చక్కగా వాళ్ళకి ధన ప్రవాహం ఆటోమేటిక్ వస్తుంది. పర్టికులర్గా పిల్లలకు పోషించడానికి కావాల్సిన ధనం, పిల్లల్ని కేర్ తీసుకోవాల్సిన ధనము, వంశం నిలబడ్డానికి కావాల్సిన సకల సదుపాయాలు పితృదేవతల ద్వారానే వస్తాయండి, లేకుంటే రావు. అందుకని మనకి ఈ మధ్యలో పితృపక్షాలు ఎందుకు పెట్టారండి మన మహర్షులు? ఇన్ని శ్రావణ శుక్రవారం పెట్టారు, గణపతిని పెట్టారు, ఆ తర్వాత దేవి నవరాత్రులు పెట్టారు. మధ్యలో 15 days పితృలకు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ దగ్గర పాస్వర్డ్స్ ఉంటాయి, అది క్రాక్ చేసుకోవటం కాబట్టి అది పెట్టారనమాట. ఇది చేయకుండా ముందుకెళ్ళిపోతే అది ఎలా నట్లే ఉంటుంది. ఎన్ని చేసుకున్నా కానీ ఉపయోగం ఏముండదు. లాస్ట్ లో మనకి అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ధనత్రయోదశి, దీపావళి అంతా వస్తుంది. లక్ష్మీదేవి ఆ రోజు పుట్టినరోజు. అంత విశేషంగా ధనం అక్కడ వరకు రావాలంటే ఇవన్నీ పాస్ చేసుకుంటూ వెళ్ళాలి. దేవి నవరాత్రులు చక్కగా సెలబ్రేట్ చేసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది. సూపర్ అండి. సో మొత్తానికి వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెల సూపర్ గా ఉంటుంది. ఒకవేళ లేని వాళ్ళు మీకు కనెక్ట్ అయినా, లేదంటే మీరు చెప్పిన పరిహారాలు సూచించుకొని చేసినా కూడా కలిసి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.